విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూడా ఓయూ క్యాంపస్ లో ఆయన మొక్కలు నాటారు. ఆ తర్వాత కూడా సైకిల్ పై కూడా సైకిల్ యాత్ర చేపట్టారు. అది లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కూడా మనం ఆయన స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏపీ సీఎం కు సంబంధించి కూడా అటు రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం. కొల్లాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటిస్తూ ఉన్నారు. విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూడా ఓయూ క్యాంపస్ లో ఆయన మొక్కలు నాటి అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సైకిల్ పై కూడా యాత్ర కొనసాగిస్తున్న విజువల్స్ మనం ఆయన స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం రైట్ సైడ్ బాక్స్ లో కూడా కొల్లాపూర్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మనం రైట్ సైడ్ బాక్స్ లో చూస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా కొనసాగుతోంది. రైట్ సైడ్ బాక్స్ లో మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైకిల్ యాత్ర చేపట్టారు ఎమ్మెల్యేలతో కలిసి. సో ఆ విజువల్స్ మనం లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలు ప్రాజెక్టులు రిజర్వేయర్ పనులను కూడా సీఎం పరిశీలిస్తూ ఉన్నారు. రైట్ సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో మొదటి రోజు మక్తలు దానికి సంబంధించిన గద్వాల అక్కడ జూరాల ప్రాజెక్టు సందర్శన చేశారు. రెండవ రోజైన ఈ రోజు మొత్తం నాగర్ కర్నూలు జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పరిశీలన చేయనున్నారు. దానికి సంబంధించిన ప్రాజెక్టుల పనితీరు అధికారులతో చర్చిస్తున్నారు. దానికి అభివృద్ధికి ఎన్ని కోట్లు కేటాయించాలనే దానిపైన కూడా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. నిన్న రాత్రి కొల్లాపూర్ చేరుకొని అక్కడ సోమశ్వరంలో బస చేసిన ముఖ్యమంత్రి ఉదయం 10:30 గంటలకు కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్ హౌస్ కు చేరుకున్నారు. దాంతో పాటు ఆ 10 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 40 నిమిషాల వరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 3, హెడ్ రెగ్యులేటరీ ప్యాకేజీ 2, నార్లాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీ 1, డెలివరీ సిస్టర్స్ ఇలా పంప్ హౌస్ లను పరిశీలిస్తారు. దాని తర్వాత 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నార్లాపూర్ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి పిఆర్ఎల్ఐ ప్యాకేజ్ 3 కాల్వ పనులను, ఏదుల రిజర్వాయర్ పంప్ హౌస్ లను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నము 12:30 నుంచి కుమ్మెర హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి అనంతరం మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకైతే పిఆర్ఎల్ఎస్ ప్యాకేజ్ 3 సంబంధించిన స్టేసీ పంప్ హౌస్, వట్టెం రిజర్వాయర్ సంబంధించిన ప్యాకేజీ 9, 10, 11 పనులు పరిశీలిస్తారు. దాని తర్వాత 3 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా బుత్తూరు మండలం కొత్తూరు హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడనే కర్వేనకు సంబంధించిన 3 గంటలకు రిజర్వ్ ప్యాకేజ్ అనంతరం అక్కడ పనులను పరిశీలించిన అనంతరం అక్కడనే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా సాయంత్రం 5 గంటలకు జడ్చెల్ల మండలం ఉదండపూర్ వద్దకు చేరుకుంటారు. ఆ రిజర్వాయర్ కు సంబంధించిన పనులను పరిశీలిస్తారు. అక్కడనే బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు సంబంధించి 2 రోజుల పాటు జరిగిన ఈ సమీక్షా సమావేశాలు పరిశీలన, దాని దూరాల ప్రాజెక్టు కానీ, కొడంగల్ మక్తల్ ప్రాజెక్టు కానీ, దానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పురోగతిపై కానీ దీనిపైన అన్ని విశ్లేషణ చేసి సాయంత్రము జడ్చర్లలో జరిగే ఈ బహిరంగ సభలో ఏం చర్చిస్తారని అయితే అక్కడ రైతులు, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి 2 రోజుల పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పరిశీలన అనంతరము